ఈ సిద్ధకుంజికా స్తోత్రం చాలా గొప్పది. ప్రపంచంలో ఉండేటటువంటి 64 లక్షల మంత్రాలకు, 64 లక్షల మంత్రశక్తులకు, 64 లక్షల మంత్ర సామ్రాజ్య శక్తికి, చతుర్వేదములకు, 108 ఉపనిషత్తులకు, ఉపనిషత్తులతో పాటు కూడినటువంటి అన్ని మంత్రములకు అన్నిటి కూడా ఒక తాళం చెవి ఏదైనా ఉందంటే కుంజికా స్తోత్రమే. ఇది పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది. శివుణ్ణి అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతికి చెప్తాడు, ఏంటి ఈ మంత్రపఠనం, ఈ మంత్రరాజ్యం చండీ పాట విధిని పఠించకున్నను, కవచము, అర్ఘళము, కీలకము, రాత్రి సూక్తం ఏవి పఠించకున్నా, అంగన్యాస, కరన్యాస, హృదయన్యాస ఏ న్యాసములు చేయకున్నా ఒక్క కుంజికా స్తోత్రమును పఠించగానే జీవుడు అన్ని చేసిన ఫలం పొందుతాడని చెప్తున్నాడు. వేదాలను చదివిన మహత్యం, అన్ని మంత్రతంత్రాలను తిప్పివేసిన జ్ఞానం, కవచము, అర్ఘళము, కీలకము, రహస్యకము, ఏ సూక్తం, ఏ ధ్యానం, ఏమి అర్చనం తర్చనం ఏమి చేయకున్నా ఈ కుంజికా స్తోత్రం పఠించి లేస్తే జీవుడు పరిపూర్ణుడు అవుతాడని చెప్తున్నాడు అక్కడ శివుడు. ఈ కుంజికా పాఠాన్ని పఠించినంత మాత్రానే సర్వ వేదములను, సర్వ మంత్రతంత్రములను అన్నింటినీ పఠించిన పుణ్యం జీవుడు మూటగట్టుకుంటాడు. దేవి పార్వతి అని చెప్తున్నాడు శివుడు.